ఓకేనా పిల్లలు? ఈరోజు క్రితం ఆదివారం మీ అందరూ గుడ్ హ్యాబిట్ నేర్చుకున్నారు. చెప్పండి, నాకు గుడ్ హ్యాబిట్ ఏంటో. తీసుకున్న అప్పుని ఇప్పుడు తీర్చాలి. ఓకే. గుడ్ హ్యాబిట్స్ అంటే పళ్ళు తోముకోవటం, బాత్రూమ్కి వెళ్ళడం, చెవుల్లో గువ్వులు తీసుకోవటం, కంట్లో పుసి తీసుకోవటం, నాలుగు గీసుకోవటం, స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం, ఇవి గుడ్ హ్యాబిట్స్ కావు. ఇవే గుడ్ హ్యాబిట్స్ అయితే ఇవన్నీ చేసి అమ్మా నాన్న రోజు కొడుతున్నాడు అనుకోండి, చెప్పండి రైటా రాంగా? కాబట్టి పీటర్ చర్చి 9:30 పీటర్, 9:30కి వచ్చావు పీటర్, క్లాస్ అంతా అయిపోయింది పీటర్. ఓకేనా? ఈరోజు గుడ్ హ్యాబిట్ మొన్న చెప్పిందని కంటిన్యూషన్ చెప్తాం. ఓకేనా? గుడ్ హ్యాబిట్ మొదటిది ఏంటంటే తల్లిదండ్రుల రుణాన్ని తెచ్చుకోవాలి. సమాజంలో గుడ్ హ్యాబిట్స్ ఏమని చెప్తున్నారంటే పళ్ళు తోముకోండి, స్నానం చేయండి, బాత్రూమ్కి వెళ్ళండి, కొత్త బట్టలు వేసుకోండి, తలకు నూనె రాసుకోండి, జడేసుకోండి, దూకోండి, శుభ్రమైన చెప్పులు వేసుకోండి, చక్కగా టైంకి స్కూల్కి వెళ్ళండి అని చెప్తున్నారు. అవన్నీ చేస్తే మంచిదేంట్రా? అవన్నీ చేస్తే ఏమొస్తుంది మనకి? పొద్దున్న లేచి స్నానం చేసి చక్కగా మంచి బట్టలు వేసుకుని, కాలకుర్చాలు తెచ్చుకుని, జడేసుకుని, మంచి చెప్పులు వేసుకుని, మంచి బట్టలు వేసుకుని, అంటే ఉతికినవి వేసుకుని స్కూల్కి వెళ్తే మనకేమొస్తుంది? వెరీ గుడ్. మంచి అలవాట్లు మనకు వస్తే ఆరోగ్యం వస్తుంది. మరి నేను చెప్పిన అలవాట్లు మీరు నేర్చుకుంటే ఆయుష్ వస్తుంది. ఆయుష్ అంటే దేవుడు ఫలానా వ్యక్తిని 50 సంవత్సరాలు మాత్రమే బ్రతికించి ఉంచాలనుకున్నాడు. కానీ వీడు మంచిగా మనం చెప్పినట్లుగా బ్రతుకుతున్నాడు అనుకున్నాడు. ఏం చేస్తాడు దేవుడు? ఇంకొన్ని సంవత్సరాలు పెంచుతాడు. దానికి చూద్దాం. మీ అందరికి నేను కొత్త నిబంధన ఇచ్చాను. కొత్త నిబంధన అందరినీ తెచ్చుకోమని చెప్పా. ఎవరికైనా ఇవ్వలేదా? ఈరోజు కొత్తగా వచ్చిన ఎవరి దగ్గర కొత్త నిబంధన లేదా? ఎవరు కొత్త నిబంధన తెచ్చుకోలేదా? పిల్లలు అందరికి వచ్చినాయి? అందరు ఎవరి దగ్గర లేవా? ఓకే, అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మీ చెల్లికి వెళ్ళదు కొత్త నిబంధన. మరి ఏది ఇంటికాడ ఏం చేస్తుంది? పిల్లల్ని పెడుతుందా? ఇక్కడ పెట్టాను. ఏం చేయాలి? తీసుకురావాలి. 6వ అధ్యాయం ఏంటి అందరూ? 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు అందరు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మామూలుగా మీరు సమాజం అనుకునే ఆరోగ్య అలవాట్లు పాటిస్తే, మంచి అలవాట్లు పాటిస్తే, గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఆరోగ్యం వస్తుంది. నేను చెప్పిన గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఆయుష్ వస్తుంది. వెరీ గుడ్. ఇక్కడే వింటున్నాడు, ఎవరు వింటలేదు. లోకంలో చెప్పే గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఆరోగ్యం వస్తుంది. నేను చెప్పిన గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఆయుష్. నేను చెప్పినండి బైబిల్ చెప్పిన అర్థం. ఓకేనా? 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అందరూ తీసారా? అందరూ పీటర్ చదువు. పీటర్ చదవాలి, గట్టిగా చదవాలి, కొంచెం చదువు. అందరూ తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3. సహోదరులారా, ఒకడు అయినా నువ్వు ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయలే, వేరే ఏదో తీసావు చూడు. ప్రసాద్ చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసేవాడికి. అమ్మ తీసారు? పేజీ నెంబర్ చెప్పండి పోనీ. 176వ పేజీ అంటే తీయండి అందరూ. 176వ పేజీ తీసి, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది. అక్కడ ఉందా కొత్త నిబంధనలో? 176వ పేజీ 285 అంటే చూడండి. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేజీ వచ్చింది. అందరికి ఒకటే పేజీయా? కాదు, కొన్ని చోట తెచ్చాను. ఇవన్నీ ఎందుకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఎఫెసీయులకు రాసి చూసారా? ప్రసాద్ కొంచెం వీళ్ళందరికి తీసి చూపించామా? ఎవరైనా తీయబోతే ప్రసాద్ అని వేస్తారు, చూపించండి. అమ్మ నీకు కనబడిందా?
కనిపించిన వాళ్ళకి చూపించండి. మీకు కనపడిందా? కనపడదా? ఇంకా పల్లికి చూపిస్తుంది, శ్రావ్యకి చూపిస్తుంది. ఎఫ్సీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం. తల్లిది కొత్త నిబంధన ఉంది. ఎఫ్సీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఎఫ్సీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 1, 2, 3 వచనాలు తీసారా? చూసుకోండి అందరూ. అండర్లైన్ చేసుకోండి పెన్సిల్తో. పెన్ ఎవరో వాడద్దు. చదవండి. పిల్లలారా అంటే మీకే, మాకు కాదు. పిల్లలారా ప్రభువునందు, అందరూ చదవండి. పిల్లలారా లోబడి ఉండు, ఇది ధర్మమే. ఆపండి. ఏది ధర్మం? అడుక్కునే వాళ్ళకి 2 రూపాయలు 10 రూపాయలు బియ్యం ఎత్తే ధర్మం. అడిచ్చేమంటాడు? అమ్మా ధర్మం వేయి అంటాడు. మీరు చిల్లరేసి ఏమనుకుంటున్నారు? అబ్బా ధర్మం వేసాను అనుకుంటున్నారు. ఏది ధర్మం? తల్లిదండ్రుల మాట వినడం ధర్మం. అడుక్కునేవాడికి వేయడం ధర్మం కాదు. ధర్మం కాదు. ఒకవేళ అది ధర్మం అయితే ఇది ధర్మం అవదు. ఏది ధర్మం? పేటరు చూడట్లేదు. ఏది ధర్మం? తల్లిదండ్రుల మాట. అరే బాబు మీ పిల్లకి ఇక్కడ చేరేసి, ఇక్కడ చేరింది ఇటు వచ్చి పిల్లలు ఇటు వచ్చామను. తల్లి వచ్చేదా? ఇక్కడ చేరింది. నువ్వు కూర్చో. తగిలిందా? బాగా పట్టు. ఎఫ్సీలకి రాసిన పత్రిక. నేను అందరికి కొత్త నిబంధన అట్ట వేసుకురామన్నా. ఎంతమంది వేసుకొచ్చారంటే ఒక సాత్విక ఒకటే వేసుకొచ్చింది. రేపు అందరూ వేసుకురావాలి. ఓకేనా? చెప్పండి, చదవండి. ఎఫ్సీలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. పిల్లల్లారా, గట్టిగా చెప్పండి. పిల్లల్లారా మీ తల్లిదండ్రులకు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. ఏది ధర్మం? తల్లిదండ్రులు రుణవరకకి అయిపోయింది. అది నిన్న అయిపోయింది, మన నాన్న అయిపోయింది. తల్లిదండ్రుల మాట వినడం ధర్మం. ఎంతమంది అంటున్నారు మరి? అబ్బో వింటున్నారంటారు. వెరీ గుడ్, పర్లేదు. పేటర్ని వాళ్ళమ్మ 5ంటికి ప్రైవేట్కి వెళ్ళమంటే 5:15 వస్తున్నాడు. పేటర్ ఇది ధర్మమా? పేరేంటి? గిరిధర్. ప్రైవేట్ టైం అయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి బాగా ఆడేసుకుని స్నానం చేసి 7ంటికి వస్తాడు, 6:30కి వస్తాడు ప్రైవేట్కి. ఇది ధర్మమా? చెప్పండి. తల్లిదండ్రుల మాట, గురువుల మాట, పెద్దల మాట వినడం ధర్మం. ఇంటి ముందు వచ్చిన అడుక్కునేవాడికి వేయడం ధర్మం కాదు. మంచి అలవాట్లు అంటే ఏవి? ఇవే. ఒకటి, తల్లిదండ్రుల మాట వినాలి, ఇది ధర్మం. దానికి ఏం చూడండి. అంటే నేను మీకు ఏం నేర్పుతుందంటే, క్రితం ఆదివారం మీరు విన్న తల్లిదండ్రుల మాట తీర్చుకుంటే వచ్చే లాభం. లోకంలో చెప్పే ఆరోగ్య అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుని గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే వచ్చేది ఏంటంటే ఆరోగ్యం వస్తుంది. మరి ఈ గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఏమొస్తుంది? చదవండి. 2వ వచనం చదవండి. 2. ఆపండి. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఆగాలి. చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. నీకు మేలు కలిగిన, నీకంటే ఎవరెక్కడ? ఎలా తెలుసు నీకు మీరని? ఫస్ట్ వచనంలో పిల్లల్లారా ఉంది కాబట్టి. మీకు మేలు కలిగినట్లంటే మీకు ఎవరికైనా మేలు కలగాలన్నా, మంచి కలగాలన్నా, మంచి ప్రతిఫలం కావాలన్నా, ఇంకా లాభం రావాలన్నా, మేలు రావాలన్నా ఏం చేయాలో చెప్తున్నారు. మన ఈ గుడ్ హ్యాబిట్ పాటిస్తే మనకు వచ్చేది ఏంటంటే, ఒకటి మేలు. మీకు మేలు కలిగినట్టు చదవండి. సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై ఉందువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. కాబట్టి పేటరు, నేను చెప్పే గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే వచ్చే లాభం ఏంటి? ఒకటి మేలు కలిగిద్ది, 2వది ఆయుష్ కలిగిద్ది. లోకంలో చెప్పే వాళ్ళందరూ గుడ్ హ్యాబిట్స్ మీరు పాటిస్తే ఆరోగ్యం మాత్రమే వస్తుంది,
ఈ గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఆయుష్ వస్తుంది. ఆరోగ్యం కన్నా ఆయుష్ గొప్పది. ఆ ఆయుష్ కూడా మేలు కలిగిన ఆయుష్ వస్తుంది. ఓకేనా? గుడ్ హ్యాబిట్ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకుంటే మనకొచ్చే లాభం ఏంటి? ఆయుష్ పెరుగుతుంది, మేలు కలుగుతుంది. ఓకేనా? ఆయుష్ కలుగుతుంది, మేలు వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల మాట వినడం అనేది ఏంటి? ధర్మము. ఏంటిది? ధర్మము. 3వ వచనం కూడా చదివేశారా? మళ్ళీ ఒకసారి 4వ వచనం కూడా చూడండి. ఇది ఎవరికి? తల్లిదండ్రులకి. ఫస్ట్ ఎవరికి చెప్పాడు? పిల్లలకి చెప్పాడు. 1, 2, 3 వచనాలు పిల్లలకి. పిల్లలతో ఏం చెప్పాడంటే, ప్రభువునందు మీరు మీ అమ్మ నాన్న మాట వినడం ధర్మము. మీకు మేలు కలిగినట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించండి. అలా మీరు చేస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుదురు. 4వ వచనం అమ్మ నాన్నలు చెప్తున్నారు చూడండి. తండ్రులారా అంటే మీ నాన్నకి చెప్పండి. వెళ్ళి ఎవరో చెప్పాలి? నాన్న నీ గురించి ఇక్కడ రాశారు దేవుడు, ఒకసారి చదువు అని చెప్పండి. మా గురించి కూడా రాశాడు. ఎక్కడ రాశాడంటే, గిరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ డాడీతో చదివించాలి 4 వచనాలు. నాన్న ఈ 3 వచనాలు నాకు రాపిచ్చారు, 4వ వచనం నీకు రాపిచ్చారని చెప్పు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచుడి. ఇప్పుడు జరిగేది అదే. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్కి వచ్చేది ఏంటంటే, ప్రభు యొక్క బోధలో శిక్షలో పెరగడానికి. ఓకేనా? పిల్లలు ఏం చేయాలి? అమ్మా నాన్న మాట వినడం ధర్మం, వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకోవటం న్యాయం. అలా చేస్తే మనకి వచ్చే లాభాలు ఏంటి? లోకంలో చెప్పే గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. బైబిల్ చెప్పినా దేవుడు చెప్పినా ఇప్పుడు నేను చెప్తాను, గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే మీకు ఏమొస్తుంది అంటే ఆయుష్ పెరుగుతుంది, మేలు కలుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది, మేలు కలుగుతుంది. ఆయుష్ పెరిగితే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం మనం. ఓకేనా? ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఆస్తిపాస్తులు మొత్తం ఇచ్చేస్తానండి, ఎలాగోలాగ బతికించండి అంటారు హాస్పిటల్లో. దాన్ని మనం సింపుల్గా దేవుడు మనకి ఏమిస్తాడు? ఆయుష్. 2024లో మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయారా? ఎవరో తెలీదు మీకు? చాలా మంది చచ్చిపోయారు. మనం బతుకున్నామంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? ఆయుష్ అనేది ఇచ్చాడు. ప్రసాద్ అక్కడికి వెళ్ళి కరెంట్ ఉందో లేదు చూసారా? వేరే ఉన్న కలిగిందామా? లైట్ వెలిగించి చూడు. ఓకే. ఏమొస్తుంది? ఆయుష్. ఈరోజు ఏమైనా నేర్చుకున్నారు? 2వ పాఠం. లోకంలో ఉన్న ఆరోగ్య అలవాట్లు గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఆరోగ్యం మాత్రమే వస్తుంది. బైబిల్ చెప్పిన గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఆయుష్ పెరుగుతుంది. వచ్చే ఆదివారం వర్క్ ఏంటంటే, ఈ ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు 2 సార్లు రాసుకురావాలి. ఈరోజు నేను మిమ్మల్ని అందరిని రాసుకుని ఎవరి పేపర్ని వాళ్ళు తెమ్మన్నా. ఇప్పుడు తీసుకుంటే వెళ్ళేటప్పుడు తీసుకుంటా. మీ అందరికి క్రేయాన్స్, మార్కర్స్, కలర్ పెన్సిల్స్ కూడా ఇచ్చా. వాటి మీద అట్లా దిద్దుకుని రమ్మన్న. వేసిన వాళ్ళందరూ ఏ వారం వరకు ఆ వారం ఇచ్చేసేయాలి. కింద మీ పేరు రాసి ఈరోజు కొత్త నిబంధన బొమ్మ, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2, 3 వచనాలు 5 సార్లు రాసుకోవాలి. వచ్చే ఆదివారం ఒకసారి రాసేది. ఒక్కసారి 5 సార్లు కాదు, 4 వచనాలు కాబట్టి ఒక్కసారి. మరి బొమ్మ ఏం వేయాలి? బొమ్మ ఏంటంటే చిన్న బార్డర్ కొట్టి గుడ్ హ్యాబిట్ నెంబర్ 1 అనేసి ఇది రాసుకొచ్చేయండి. అంతే. ఇదే డ్రాయింగు, ఇదే వర్క్. బార్డర్ కొట్టి గుడ్ హ్యాబిట్ నెంబర్ 1 ఎఫ్సీలకు రాసిన పత్రిక 6, 1, 2, 3, 4 అని రాసేసి పట్టుకొచ్చేస్తే అయిపోద్ది. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మొదటి ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం ఈ పిల్లలకు 2 క్లాసులు వివరించి చెప్పాను తండ్రి. వాళ్ళు విన్న దాని ప్రకారం వాళ్ళకి అర్థం చేసుకునే భాగ్యం దయచేయండి. ముందు భవిష్యత్తులో
మంచిగా నీ గురించి చెప్పే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు ఇప్పుడు మీ క్లాస్ ప్రసద్ద దమ్మా